రెడ్డిగా కరీంనగర్లో ఈ నెల 12న బీఆర్ఎస్ సభ నిర్వహించబోతుంది. ఈ సభ నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారం పూరించనున్నారు. కరీంనగర్ పెద్దపల్లి నేతలతో కేసీఆర్ సమీక్ష సమావేశం జరపనున్నారు. ఇక కరీంనగర్ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. పలు రోడ్ షోలలో కూడా తను పాల్గొంటారని కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. గురు నిన్న తెలంగాణ భవన్లో మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఈ వాస్తవానికి నెల 10వ తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారు. కానీ దాన్ని 12వ తేదీకి మార్చడం జరిగింది. 12వ తేదీన కరీంనగర్ లో భారీ ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం తమ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం తిప్పుకొట్టే విధంగా ఈ సభ నిర్వహించడంతో పాటు ఎన్నికల శంఖారాన్ని కూడా పూరించినట్టుగా పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఈ రోజు మహబూబాద్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరగబోతుంది. ఈ సమీక్షలో కూడా ఈసారి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల పైన ఉన్నట్లు వ్యతిరేకత కారణంగానే ఓడిపోయాం, ఇప్పటికీ కూడా ఓడిన ఎమ్మెల్యేల పైన ఇప్పటికి కూడా వ్యతిరేకత ఉంది అంటూ కూడా నిన్న హాట్ కామెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద 15 రోజుల ముందే తనకు ఏదైతే ఓటమి పైన పూర్తి స్థాయి సమాచారం వచ్చింది, తాము ఓటమి చెందుతున్న మన సంగతి ముందే తెలిసింది 15 రోజుల ముందే. అయితే 15 రోజుల్లోనే అభ్యర్థులు మార్చడం సాధ్యం కాదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. గురు అయితే బ్రహ్మాజీ, సభలో రానున్న పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు ఒక 9 పార్లమెంటు నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు అయితే తర్వాత అంటే బహిరంగ సభలో ప్రకటించడం ఉండదు. ఈ రోజు అనౌన్స్ చేయడం లేదా ఒక నోట్ ఇవ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ రోజు ఒక 9 మంది అభ్యర్థులను అయితే ప్రకటిస్తారు. తర్వాత ఇక వివిధ సభల్లో కేసీఆర్ స్వయంగా పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. బ్రహ్మాజీ, అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఓన్లీ బీఆర్ఎస్కు బీజేపీ మధ్య పోటీ ఉంటుందని కేసీఆర్ అన్నారు. కానీ ఇటు చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటుంది బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదంటున్నారు. దీన్ని ఎలా విధంగా చూసుకోవచ్చు? వాస్తవానికి అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు, పార్టీ ముఖ్య నేతలు, సిట్టింగ్ ఎంపీలు అందరూ కూడా వివిధ పార్టీలోకి వెళ్తున్నారు. కొంతమంది బీజేపీలకు, మరి కొంతమంది కాంగ్రెస్లకు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సర్వేలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది బీజేపీ వైపు మొగ్గుతున్నారు ఎంపీలుగా పోటీ చేయడానికి. సో ఆ విధంగా ఇప్పటికే జహీరాబాద్ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి బీపీ పార్టీలకు ఒక టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇక వెంకటేష్ నేత గాని ఇటు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. సో అక్కడ ఇంకా టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది లేదనేది సమాచారం అయితే లేదు. ఇంకా వివిధ మార్గాల నుంచి కూడా చాలా మంది బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేది బీజేపీ నేత బీఆర్ఎస్ నేత చెప్తున్నారు. నిన్న కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని చెప్పారు. రాష్ట్రంలో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కింద ఉంటుంది, కాంగ్రెస్ ఉనికిలోకి ఉండదు అనేది. దానిపైన కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పోటీ లేకుండా ఎట్లా ఉంటుంది, అది బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న అవగాహనలో వచ్చిన వ్యాఖ్యలే అంటుంది. సో మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో మాత్రం ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కిందనే ఉండే అవకాశం కనిపిస్తుంది. గురు రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.